మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాని మెగా 157, చిరు అనిల్, చిరు 157 వంటి వర్కింగ్ టైటిల్స్తో పిలుచుకుంటున్నారు. ఇదొక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిరంజీవి మార్క్ యాక్షన్, అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అనిల్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ సినిమాను సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ జెట్ స్పీడ్తో జరుగుతుంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్లో, రెండో షెడ్యూల్ ముస్సూరిలో, మూడో షెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు మేకర్స్. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో చిరంజీవి, నయనతార పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా 4గో షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు తొలి వారం ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటున్నారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్లోనే వెంకటేష్ పాల్గొనే అవకాశం ఉందని, చిరంజీవి, వెంకటేష్లపై కీలక సన్నివేశాలు అనిల్ రావుపూడి చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సినిమాను సుష్మిత కొనిడెల, సాహు గరపాటి నిర్మిస్తున్నారు. భీమ్ సిసిరో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో మాత్రం టాకీ పార్ట్ షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని మెగాస్టార్ కుమార్తె సుష్మిత కొనిడెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్తో పాటు సాహు గరపాటి షైన్ స్క్రీన్ బ్యానర్ మీద నిర్మిస్తున్న సంగతి తెలిసింది. 3వ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావుపూడి ప్రైవేట్ జెట్ ముందు నిలబడి చిరునవ్వుతో కనిపించిన ఫోటో మేకర్స్ షేర్ చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్ స్టైలిష్ లుక్లో అలరించాడు. దర్శకుడు అనిల్ రావుపూడి స్టైల్కి తగ్గట్టుగా షూటింగ్ జెట్ స్పీడ్గా ప్లాన్డ్గా జరుగుతుంది. సినిమా మంచి నాస్టాలజిక్ ఫీల్తో ఉండబోతుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్ సెసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో రైటర్స్, ఎస్ కృష్ణ ఎగ్జిక్యూట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్ట్. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి బిగ్ బ్లాక్ బస్టర్ కొడతాడని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.